ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మణికట్టులో, హస్తంలో నొప్పి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి లక్షణాల ద్వారా ఈ సమస్యని గుర్తుపట్టాలి, దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలు, అలాగే నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు, అన్నిటికీ మించి అసలు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. మణికట్టు లోపల ప్రదేశాన్ని, ఇక్కడ ఉండేటటువంటి ఈ ఇంటర్నల్ స్పేస్ని కార్పల్ టన్నెల్ అంటారు. ఇది కార్పల్ ఎముకలతో, అలాగే అడ్డంగా అమర్నటువంటి లిగమెంట్లతో నిర్మాణం అవుతుంది. ఒకవేళ ఇది వ్యాధిగ్రస్తమైందనుకోండి, ఇలాంటి స్థితిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. దీంట్లో ప్రధానంగా ఈ మణికట్టులో ఉండే ఈ మీడియన్ నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాధిలో హస్తంలో, అలాగే చేతి వేళ్లలో, అలాగే బొటన వేడిలో, ఒక్కోసారి ఈ బాహు మొత్తంలో నొప్పిగా అనిపిస్తుంది, తిమ్మిరిగా అనిపిస్తుంది, మొద్దుబారుతున్నట్టు, స్పర్శ లేనట్టుగా అనిపిస్తుంది. చేతి కండరాలు కూడా బలహీనపడతాయి. ఈ బాహు కానీ లేదా ఈ ముంజేయి నుంచి కానీ వచ్చేటటువంటి ఈ మీడియన్ నరం ఈ కార్పల్ టన్నెల్ ద్వారా ప్రయాణిస్తుంది. ప్రయాణించి ఈ హస్తంలో అంతం అవుతుంది. మామూలు వ్యక్తుల్లో ఈ నరం ఈ బొటన వేలు, అలాగే ఈ చూపుడు వేలు, అలాగే ఈ మధ్య వేలు, అలాగే ఈ ఉంగరం వేలులో కొంత భాగం, ఈ భాగంలో స్పర్శని అలాగే కదలికల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, టచ్ని అలాగే మూమెంట్స్ని. సాధారణ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఈ కార్పల్ టన్నెల్ ప్రదేశంలో ఉండేటువంటి నరానికి, టెండాన్లకి చాలినంత స్థలం ఉంటుంది మామూలు వాళ్ళల్లో, మామూలు పరిస్థితుల్లో. ఒకవేళ ఈ నిర్మాణాలు బిగుతుగా తయారయ్యాయి అనుకోండి, ఒరుసుకుపోయాయి అనుకోండి, అప్పుడు ఈ మీడియన్ నరం మీద బాగా ఒత్తిడి పడుతుంది. మామూలుగా వేరే దెబ్బలు, వేరే వ్యాధులతో పోలిస్తే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వల్ల ఎక్కువగా పని గంటలు నష్టం అవుతూ ఉంటాయి. ప్రతి 100 మందిలో కనీసం 3 ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. హస్తంలో సూదులు గుచ్చుకున్నట్లుగా, పోట్లుగా అనిపించడం, నొప్పిగా అనిపించడం, తిమ్మిర్లు, ఇలాంటి లక్షణాలు చాలా వాటిలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ లక్షణ సమూహంతో బాధపడే వాళ్ళలో 20% మందికి ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వ్యాధి ఉంటుంది. మేల్స్ కంటే, అంటే పురుషుల కంటే ఫిమేల్స్లో, అంటే మహిళల్లో ఈ వ్యాధి ఉనికి ఎక్కువ. అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ మీడియన్ నరం మీద ఒత్తిడి పడేలా చేసే అన్ని పరిస్థితులు, అలాగే రక్త సరఫరాకు ఆటంకం కలిగించే అన్ని కారణాలు కూడా ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ను కలిగిస్తాయి. ఇవేమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాల్సింది హైపోథైరాయిడిజం వ్యాధి గురించి. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్లో కూడా ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ సమస్య వస్తుంది, గర్భధారణ సమయాలలో కూడా. ఎందుకు అంటే ఈ హైపోథైరాయిడిజం కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ కానీ, ఇలాంటి స్థితుల్లో ఈ కార్పల్ టన్నెల్లో కణజాలం పెరుగుతుంది. దీంతో ఈ సమస్య వస్తుంది, లోపల ఒత్తిడి పెరుగుతుంది, ఈ వ్యాధి అనేది వచ్చేస్తుంది.
ఈ మణికట్టుకి దెబ్బ తగలటం కానీ, ఎముకల ఉపరితలం మీద ఈ బోన్స్ పర్స్ అంటే బొడుపుల మాదిరిగా తయారవుతూ ఉంటాయి, ఇవి పెరగటం కానీ, లేకపోతే టెండాన్ పొరల్లో వాపు తయారవటం కానీ, ఇలాంటి కారణాలతో కూడా ఈ కార్పల్ టన్నెల్లో ఖాళీ జాగా తగ్గిపోతుంది, ఈ సమస్య వచ్చేస్తుంది. ముఖ్యంగా మణికట్టుని కొంతమంది అసహజమైన రీతిలో వంచుతూ పదే పదే పనిచేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఈ టెండాన్ పొరలు ఉబ్బుతాయి, ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. ఇలాగ పదే పదే ఒకే ప్రదేశంలో దెబ్బ తగులుతూ ఉంటే దాన్ని వైద్య పరిభాషలో రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్ అంటారు. ఇది అసలైన కారణం ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కి. అలాగే షుగర్. ఈ షుగర్ వ్యాధిలో అన్ని నరాలు సున్నితంగా మారతాయి. మారినట్టుగానే చేతి మణికట్టులో ఉండే మీడియన్ నరం కూడా సెన్సిటివ్గా తయారవుతుంది, ఒత్తిడికి గురవుతుంది, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. ఇక కొన్ని అలవాట్లు, ఉదాహరణకు ధూమపానం, అలాగే మద్యపానం, ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ రెండూ కూడా ఈ నరాలను రేగేలా చేస్తాయి. ఈ క్రమంలో మీడియన్ నరం స్టిమ్యులేట్ అవుతుంది, అంటే రేగుతుంది. ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లక్షణాలు మొదలవుతాయి. ఎలాంటి లక్షణాలు? వీటి మీద మీకు అవగాహన ఉండాలి. ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు తెలుసుకుందాం. ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్లో కనిపించే అతి సాధారణ లక్షణం ఏంటంటే తిమ్మిరిగా అనిపించటం, మొద్దుబారటం, అలాగే నొప్పి, కండాలు బలహీనపడటం కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ లక్షణాలు, తిమ్మిరి, మొద్దుబారటం, చేతిలో నొప్పిగా అనిపించటం, అలాగే చేతి కండాలు బలహీనపడటం. అయితే ఇవి చేతి వేళల్లో ఎక్కువగా కనిపిస్తాయి, అరుదుగా ఈ అరిచేతిలో కూడా కనిపించవచ్చు. ఈ మీడియన్ నరం ఆధీనంలో ఉన్న ప్రాంతం అంతా, అంటే బొటన వేలు, చూపుడు వేలు, అలాగే మధ్య వేలు, అలాగే ఈ ఉంగరం వేలులో సగభాగం, వీటిలలో ఈ నొప్పి కానీ, తిమ్మిరి కానీ, అలాగే కండాలు బలహీనపడటం కానీ ఇలాంటివి కనిపిస్తాయి. వ్యాధి బిగినింగ్లో అంటే ప్రారంభంలో రాత్రిపూట లక్షణాలు బాగా కనిపించడం మొదలవుతాయి. అంటే ఫస్ట్లో ఏం జరుగుతుంది అంటే నైట్ టైము ఈ లక్షణాలు కనిపిస్తాయి. నొప్పి వస్తుంది, తిమ్మిరి వస్తుంది, చేతిని ఇలా విదిలించాలనుకోండి, అప్పటికి ఆ నొప్పి తగ్గుతుంది. అయితే ఈ వ్యాధిలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది. ఈ లక్షణాలన్నీ కూడా కేవలం మిగతా వేళ్ళలో కనిపిస్తాయి కానీ చిటికెన వేలులో కనిపించవు. కాబట్టి ఈ చిటికెన వేలులో వ్యాధి లక్షణాలు కనిపించకపోవటం అనేది ఈ వ్యాధిని మీరు గుర్తుపట్టడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అలాగే దీన్ని గట్టిగా పట్టుకున్నారనుకోండి, పట్టుకున్నప్పుడు ఈ లక్షణాలు బాగా తీవ్రతరం అవుతాయి. అంటే ఏమిటి? బ్రష్తో మీరు పళ్ళు తోముకుంటున్నారు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ లక్షణాలు వచ్చేస్తాయి. లేదో ఏదన్నా చెంచేత తింటున్నారు, అప్పుడు హఠాత్తుగా ఈ చేతి వేళల్లో నొప్పి వస్తుంది. ఒకసారి చేతి లోపల వస్తువులు పట్టు తప్పి అలా పడిపోతూ ఉంటాయి కూడా, ఏదన్నా టీ కప్పులు కానీ, కాఫీ కప్పులు కానీ జారి పడిపోతూ ఉంటాయి. ఇక సీసా మూతలు, ఇవి తీయటం చాలా కష్టంగా ఉంటుంది. ఇంత చిన్నపాటి పనికి ఈ చేతి వేళల్లో నొప్పి వచ్చేస్తుంది. ఈ చూపుడు వేలును, బటన్ వేలును ఉపయోగిస్తూ ఇలా నిమ్మ చెక్క లాంటి దాన్ని పిండారనుకోండి, లేదా ఇలా స్క్వీజ్ చేశారనుకోండి, అప్పుడు నొప్పి వచ్చేస్తుంది. ఇంత చిన్న పనులు చేయలేరు. ఉదయం పూట చేతి వేళల్లో పట్టేసినట్లు ఉంటుంది, ఇది ముఖ్యమైన లక్షణం. ఈ వ్యాధి దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉన్న వాళ్ళల్లో ఈ బొటన వేలు తాలూకు కండాలు సన్నబడతాయి, కుంచుకుపోతాయి. అయితే అసలు ఈ వ్యాధిని ఎలా గుర్తుపట్టాలి? వ్యాధి నిర్ధారణ పద్ధతులు ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఈ వ్యాధిని గుర్తుపట్టడానికి సాధారణంగా మేము మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇతివృత్తం తెలుసుకుంటాం. అంటే ఏమిటి? మీకు కీళ్ళ నొప్పులు ఉన్నాయా? ఒకవేళ మీరు మహిళలైతే గర్భధారణ వయసులో ఉంటే గర్భం ఉందా, అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందా? ఒకవేళ థైరాయిడ్ సమస్యలు మీకు ఏమైనా ఉన్నాయా? డయాబెటీస్ ఉందా, అంటే షుగర్ వ్యాధి ఉందా? ఇలాంటి వ్యాధులు కానీ, స్థితిగతులు కానీ, వీటికి సంబంధించినటువంటి సమాచారం మాకు అవసరం. ఎందుకంటే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కి, ఈ వ్యాధి స్థితిగతులకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణం ఉంటుంది. అలాగే మణికట్టు, చెయ్యి, మెడ ఇలాంటి భాగాలకు ఏదైనా దెబ్బలు తగిలాయా అనేది కూడా అడుగుతాం. ఇక మీరు రోజువారీగా చేసేటటువంటి పనులు ఉంటూ ఉంటాయి, వృత్తి పనులు ఇలాంటివి. అలాగే కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టి ఉండొచ్చు, లేదా మీకు కొన్ని అలవాట్లు ఉండొచ్చు. వీటి గురించి కూడా మేము వాకప్ చేస్తాం. అలాగే మెడ, చేతులు, భుజాలు, అలాగే బాహువులు, మణికట్టు ఇలాంటి భాగాల్లో
స్పర్శ అంటే టచ్, అలాగే ఈ కండరాల ఆకృతి, కండరాల అమరిక, కండరాల పట్టు ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేస్తాం. ఈ చేతి మణికట్టులో ఉండే మీడియన్ నరం మీద చిటిక దెబ్బ వేయాలి. హస్తంలో కరెంట్ షాక్ కొట్టినట్టు జల్లందనుకోండి, అప్పుడు ఈ వ్యాధిని అనుమానించాలి. అలాగే బల్ల మీద ఈ మోచేతులు ఆనించి 2 హస్తాలని మణికట్టు దగ్గర లోపల వైపు ముడిచి చేతివేళని కిందకి వేలాడేయాలి. నిమిషం లోపే చేతివేళల్లో తిమ్మిల్లిగా కానీ లేదా నొప్పిగా కానీ అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ వ్యాధి ఉన్నట్టు అర్థం. మీకు మరొక టెస్ట్ కూడా చేస్తూ ఉంటాం. కళ్ళు మూసుకోమంటాం. 2 పేపర్ క్లిప్పుల్ని తిన్నగా ఉండేలాగా వంకులు సరిచేసేసి మొనల్ని చేతువేలు మీద ఆనిస్తాం. 2 మొనలు కొంచెం ఎడంగా ఆనించాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉందనుకోండి, ఈ 2 మొనల మధ్య ఉండే దూరాన్ని మీరు గ్రహించలేరు. అంటే 2 మొనలు ఒకే బిందువులో ఉన్నట్టుగా మీకు భ్రమ కలుగుతుంది. ఇది కార్పల్ టన్నల్ సిండ్రోమ్ను గుర్తుపట్టడానికి, టెస్ట్ చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఎగ్జామినేషన్. నరం పనితీరు దెబ్బతింది అనడానికి ఇది సూచిస్తుంది. ఇక వ్యాధి తీవ్రతని ఇలాగా ఈ టెస్టుల ద్వారా అంచనా వేస్తూ ఉంటాం. మరీ తీవ్రమైన కేసుల్లో థైరాయిడిజము, రుమటిజము ఇలాంటి వ్యాధుల ఉనికిని తెలుసుకోవడం అవసరం. కాబట్టి రక్త పరీక్షలు, మీడియన్ నరం స్థితిగతులు తెలుసుకోవడం కోసం నర్వ్ కండక్షన్ టెస్టులు, ఎక్స్రే పరీక్షలు, ఎంఆర్ఐ టెస్టులు ఇలాంటి వాటిని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ సమస్య మీకు ఉందనుకోండి, ఆయుర్వేద పరంగా ఏం చేస్తాం, ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఇదంతా తెలుసుకుందాం. హస్తంలో ఉండే ఈ కార్పల్ టన్నెల్లో ఒత్తిడిని లేదా నొప్పిని తగ్గించడం అనేది ముఖ్యం. అలాగే నరాలు మున్ముందు బాగా దెబ్బతినకుండా కాపాడటం, నివారించడం ముఖ్యం. ఇక కండరాల్లో శక్తి సామర్థ్యాలను పెంచడం ముఖ్యం. కాబట్టి ఈ దిశగా ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఉంటుంది. దీనికి సోదహార ఔషధాలు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, వేదనా స్థాపన ఔషధాలను ఇస్తూ ఉంటాం, అవసరమైన సందర్భాల్లో పంచకర్మ చికిత్సలని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాతాహార ఔషధాలు అంటే ఏమిటంటే, ఈ వాతం అంటే నాడీ సంబంధ వ్యాధుల్లో ప్రధానంగా దూషితం అవుతుంది. కాబట్టి దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆయుర్వేద చికిత్సల ద్వారా ఈ వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు. చేతుల్ని, హస్తాల్ని సాగదీస్తూ చేసే వ్యాయామాలు, అలాగే చేతుల కండరాలని స్ట్రెంథన్ చేసే వ్యాయామాలు ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తాం. అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి వీటితో. ఒకవేళ హఠాత్తుగా మీకు నొప్పి మొదలైందనుకోండి, దీనికి ఒక మంచి ప్రథమ చికిత్స ఉంది. ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, చితగొట్టండి. చితగొట్టి ఒక కర్చీఫ్లో మూటలాగా కట్టండి. ఈ అరిచేయి వైపు మణికట్టు ఉంటుందే, దీనిపైన ఒత్తిడి ప్రయోగిస్తూ దీన్ని అదమండి. అలాగే వేడి కాపడం, ఐస్ ప్యాకులు మార్చి కూడా దీనిపైన ప్రయోగించవచ్చు. అప్పుడు హఠాత్తుగా ఈ చెయ్యిలో నొప్పి రావటం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఇది ప్రథమ చికిత్స అనుకోండి. అయితే ఎక్సర్సైజ్ తోటి మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకున్నాం కదా. ఏం జరుగుతుంది అంటే, ఈ వ్యాయామాల వల్ల జాయింట్లు అంటే ఇదంతా జాయింటే కదా, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కండరాలకి శ్రమను తట్టుకునే శక్తి వస్తుంది. ఇక మసాజీ, అభ్యంగన చికిత్సలు వీటిని సజెస్ట్ చేస్తూ ఉంటాం. వీటితో ఈ జాయింట్ కదలికలు అంటే ఈ మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక స్వేదకర్మ అనే దాన్ని సజెస్ట్ చేస్తాం. దీంతో శరీరంలో వేడి పుడుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇక శీతలోపచారాలు అనుకున్నాం, ఐస్ క్యూబ్స్ ఇలాంటివి. వీటి వల్ల ఏం జరుగుతుంది, లోపల వాపు, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. విపరీతార్థకాల చికిత్సలు అంటారు వీటిని. కాబట్టి ఇవి అన్నీ కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక ఈ వ్యాధి స్టార్టింగ్ ఫేజ్లో ఉందనుకోండి, అప్పుడు రోజువారీగా చేసే పనుల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే చాలా వరకు ఈ వ్యాధి తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా ఒక ప్రత్యేక పనిని పదే మీరు చేస్తూ ఉండటం వల్ల నొప్పి వస్తుంది అనుకున్నారనుకోండి, దాన్ని వీలైనన్ని తక్కువ సార్లు చేయండి. కాకపోతే ఎక్కువ విరామంతో చేయండి. తక్కువ సార్లు ఎక్కువ విరామంతో చేయాలి. అవసరమైతే ఈ మణికట్టు తిన్నగా ఉండేలాగా ఈ పట్టి ఏదన్నా కట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని మేము క్లినికల్గా ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రాత్రిపూట ఇలా చేయటం అనేది అవసరం. ఇక మధుమేహం, హైపోథైరాయిడిజం ఇలాంటివి ఉన్నాయని తేలాయనుకోండి, వాటికి ముందు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది సమస్య ఉన్నప్పుడు సర్జరీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సర్జరీలో కార్పల్ టన్నల్ పైకప్పులో ఉండే లెగమెంట్ని కత్తిరిస్తారు. అయితే వ్యాధితో ఇంతకు ముందే మీడియన్ నరం దెబ్బతిందనుకోండి, సర్జరీ చేసే ఉపయోగం ఉండదు. కాబట్టి స్టార్టింగ్ ఫేజ్లోనే, ప్రారంభంలోనే మీరు అప్రమత్తంగా ఉండాలి.
అప్రమత్తం అవ్వాలి. ఈ చెప్పుకున్న ఈ ఔషధ చికిత్సలు, నివారణ పద్ధతులు వీటన్నిటిని పాటించాలి. అయితే అసలు దీన్ని నివారించుకోలేమా? నివారించుకోవాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి? వీటిని తెలుసుకుందాం. ప్రాథమికంగా మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోవాలి. ఎత్తుకు తగిన విధంగా సరైన బరువుని కలిగి ఉండాలి. మీరు అంటే హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. స్మోక్ చేసే అలవాటు ఉంటే మానేయండి. శక్తిని, కదలికల్ని మెరుగుపరిచేటటువంటి వ్యాయామాలు చేస్తూ ఉండండి. చూపుడు వేలిని, బొటన వేలిని ఉపయోగించటం, అంటే ఏదైనా పెన్ను ఇలాంటి వాటితో రాయటం, ఇలాంటి సందర్భాల్లో నొప్పి వస్తూ ఉంటుంది అనుకున్నాం కదా. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు? సాధ్యంత వరకు అన్ని వేళను ఉపయోగించండి పట్టుకోవటానికి. సాధారణంగా పెన్ను పట్టుకునేటప్పుడు మీరు ఈ బొటన వేలు, చూపుడు వేలు పట్టుకుంటారు, ఇలా వీటితో పట్టుకుంటారు. కానీ అన్ని వేళతో పట్టుకోండి. ఏదైనా పని చేసేటప్పుడు ఈ మణికట్టుని సాధ్యమైనంత వరకు తిన్నగా, వంపు లేకుండా ఉంచండి. పదే పదే ఏదైనా పని చేయాల్సి వచ్చిందనుకోండి, మధ్య మధ్యలో పని ఆపేయండి. కొంచెం సేపు చేతులకి విశ్రాంతి ఇవ్వండి. ఒకే భంగిమలో ఎక్కువసేపు దేన్ని పట్టుకోకండి. చేతులతో టైపింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు సాధ్యమైనంత నెమ్మదిగా, నిలకడగా చేయండి. తక్కువ ఒత్తిడిని ఉపయోగించండి. ఇక వైబ్రేషన్ కలిగించే కొన్ని వస్తువుల్ని ఒత్తిడిచ్చే కొంతమంది వాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఈ అదున్ని నిరోధించాలి. కాబట్టి ఒక ప్యాడింగ్ని అమర్చుకోండి. అంటే మెత్తని తల కింద చేతులు ఉంచుకొని నిద్రపోకండి. ఎక్సర్సైజ్ని రెగ్యులర్గా చేయండి. అయితే ఈ ఎక్సర్సైజ్ కూడా నొప్పిని తగ్గించాలి, ఎక్కువ చేయకూడదు. ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆహారంలో ఉప్పును తగ్గించండి. ఎందుకు? ఉప్పు వల్ల శరీరంలో నీళ్ళు ఎక్కువ చేరతాయి. దీంతో ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వస్తుంది. బి విటమిన్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. వీటితో ఈ నర్వస్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది. ఇక ఈ సందర్భంగా అశ్రద్ధ చేయకూడని సందర్భాలు కూడా మీరు తెలుసుకోవాలి. వైద్య సహాయం పొందాల్సినటువంటి సందర్భాలని మీరు గ్రహించాలి. ఇలాగా వైద్య సహాయం పొందాల్సిన సందర్భాలను తెలుసుకుందాం. రెండు వారాలకి మించి మీ చేతుల్లో నొప్పి, తిమ్మిరి, మొద్దుబారినట్టు ఉండటం అనేది కొనసాగిందనుకోండి, అశ్రద్ధ చేయకూడదు. గృహ చికిత్సలు, ఇతర రిలీవింగ్ మెజర్స్ ఇవి ప్రయత్నం చేసినప్పటికీ నొప్పి తగ్గలేదనుకోండి, అప్పుడు మీరు డాక్టర్ని కలవాలి. అశ్రద్ధ చేయకూడదు. మీ చేతుల్లోంచి వస్తువులు జారి పడిపోతుంది అనుకోండి, అశ్రద్ధ చేయకూడదు. అలాగే చూపుడు వేలుతో, బొటన వేలుతో ఏదన్నా ఇలాగ పిండారనుకోండి, అలాగ పిండటం కష్టంగా అనిపిస్తుంది అనుకోండి, నొప్పి వస్తుంది అనుకోండి, అశ్రద్ధ చేయకూడదు. ఈ బొటన వేలు తాలూకు కండరాల్లో బలం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కూడా అది నెగ్లెక్ట్ చేయకూడని పరిస్థితి, అంటే పరిస్థితి విషమించిందని అర్థం. అలాంటప్పుడు వెంటనే మీరు డాక్టర్ని కలవాలి. ఇక ఒకవేళ మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. మీరు ఉపయోగించే సాధనాలన్నింటినీ కూడా మీ ముందే ఉంచుకోండి. పేపర్లు, పెన్నులు ఇలాంటివన్నీ. ఈ ముంజేతులు ఉంటాయి కదా, నేలకి సమాంతరంగా లేదా కొద్దిగా ముందుకి వంచి పని చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు నిలబడి పని చేయాల్సి వచ్చిందనుకోండి కంప్యూటర్ ముందు, అప్పుడు మీరు పనిచేసేటటువంటి ఈ టేబుల్ ఎత్తు మీ నడుము ఎత్తులో ఉండాలి. ఇక కీబోర్డ్ కానీ, మౌస్ కానీ ఇలాగ ఉపయోగించేటప్పుడు మణికట్టును వంచకుండా తిన్నగా ఉంచండి. మా చేతుల్ని శరీరానికి ఇరుపక్కల సాధ్యమంత దగ్గరగా ఉంచి పనిచేసుకోండి. ప్రతి 15 నిమిషాలకి ఈ కొద్ది సమయం పాటు రెస్ట్ తీసుకుంటూ ఉండండి, విరామం తీసుకుంటూ ఉండండి. ప్రతి గంటకి ఒకసారి చేతులను సాగదీస్తూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఏమిటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు? వీటిని తెలుసుకుందాం. అమోఘమైన ఫలితాన్ని ఇచ్చే ఎక్సర్సైజ్లు ఇవి. హస్తాలని ఈ మణికట్టు ఉంటుంది చూసారా, ఇక్కడ ముడుస్తూ పైకి కిందకి అలాగే పక్కలకి తిప్పండి. అంటే హస్తం మణికట్టు ఇక్కడ ముడుస్తూ పైకి కిందకి తిప్పాలి. అలాగే అన్ని వైపులా తిప్పాలి ఇలాగా. ఇక ఈ చేతి వేళ్ళు ఉంటాయి కదా, ఒకదానికొకటి దూరంగా ఇలా చాపండి, తిరిగి దగ్గరికి తీసుకురండి, దూరంగా చాపండి, దగ్గరికి తీసుకురండి. దీన్ని 4 సార్లు రిపీట్ చేయండి.
ఇక ఈ బొటన వేలు ఉంటుంది. బొటన వేలుని ఇట్లా పట్టుకొని బాగా వెనక్కి ఇలాగ వంచి కొంచెం సేపు నిలకడగా ఉంచండి. దీన్ని కూడా 4 సార్లు రిపీట్ చేయండి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నమస్కార భంగిమ గురించి. 2 అరిచేతుల్ని నమస్కారం పెడుతున్నట్లుగా ఈ ఛాతి ముందుకి గడ్డం కిందకి తీసుకురండి. తర్వాత నెమ్మదిగా ఈ 2 చేతుల్ని ఇదే భంగిమలో బొడ్డు వరకు అంటే కిందకి తీసుకురండి. ఇలా చేస్తున్నప్పుడు మీ ముంజేతుల్లో ఒత్తిడిని మీరు ఫీల్ అవుతారు. ఈ భంగిమలో 20 సెకండ్లు నిలకడగా ఉండండి. మళ్ళీ యథాస్థానంలోకి తీసుకొచ్చేయండి. దీన్ని 4 సార్లు రిపీట్ చేయండి. ఆ తర్వాత ఇదే భంగిమని వ్యతిరేక దిశలో చేయండి. అంటే ఏమిటి? ముందు నడుము దగ్గర ఈ 2 చేతుల్ని నమస్కార భంగిమలో ఇలా ఉంచి నెమ్మదిగా తల వరకు హస్తాలను మాత్రమే ఇలా ఎత్తాలి. దీన్ని కూడా 4 సార్లు రిపీట్ చేయండి. ఇక ఇలాగే ఇదే నమస్కార భంగిమని హస్తాలని పై కాకుండా నేల వైపుకి తిప్పి చేయండి. అంటే ఇలా కూడా చేయాలి. అలాగే ఒక మెత్తగా ఉండే రబ్బర్ బంతిని పట్టుకోండి. వీలైనంత సార్లు చేతి వేళ్ళతో నొక్కుతూ ఉండండి. ఇవన్నీ మంచి ఎక్సర్సైజులు. ఇక ఆఖరిగా అసలు ఈ సమస్యని ఎక్కువ చేసే కొన్ని ప్రకోపకర అంశాలు ఉంటాయి, తీవ్రతరం చేసే అంశాలు ఇవి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈ వ్యాధిని మీరు నివారించవచ్చు. కీబోర్డ్ మీద టైప్ చేయటం అనేది ఒక రిస్క్. కంప్యూటర్ మౌస్ను ఉపయోగించడం ఒక రిస్క్. గిటార్ లాంటి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడటం ఒక రిస్క్. వీటిని సక్రమమైన పద్ధతిలో వాడండి. అలాగే స్టీరింగ్ కానీ హ్యాండిల్ కానీ వాహనం నడిపేటప్పుడు బిగించి పట్టుకోవడం రిస్క్. కాబట్టి చేతుల్లో ఇలాగా బిగువు లేకుండా రిలాక్స్ చేస్తుందండి. అంటే రిలాక్స్డ్గా డ్రైవ్ చేయటండి. అలాగే ఈ ఎలక్ట్రిసిటీతో పనిచేసే డ్రిల్లింగ్ మిషన్లు ఉంటాయి, వైబ్రేషన్ జనరేట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి పనిముట్లని ఉపయోగించడం రిస్క్. కాబట్టి ప్యాడింగ్ అమర్చుకోండి. అలాగే ఎక్కువ సమయం పాటు సూది దారం ఉపయోగించడం, ఇలా డబ్బులు లెక్క పెట్టడం ఇవన్నీ రిస్కులు. మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. నట్లు బిగించడం, స్క్రూ డ్రైవర్ తిప్పటం, బట్టలు పిండటం ఇలాంటివన్నీ మెలిక పనులు, ఇవి రిస్కులు. వీటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. స్ప్రే బాటిల్, స్క్వీజ్ బాటిల్ ఇలాంటివి ఇలాగా కొంతమంది వాడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా రిస్క్లే. కాబట్టి వీటిని మినిమైజ్ చేసుకోండి. చేతి కర్రల్ని, చక్రాల కుర్చీలని, చంక కర్రల్ని, అలాగే గేమ్స్లో ఉపయోగించే క్రీడా సామాగ్రిని అదే పనిగా చేత్తో పట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. సుత్తితో కొడుతూ ఉండాల్సి వస్తుంది కొన్ని వృత్తుల్లో. ఇవన్నీ రిస్కులు. కాబట్టి ఇలాంటివి ఉపయోగించేటప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉండండి. నిద్రపోయేటప్పుడు చేతిని తల కింద ఉంచుకోవడం రిస్క్. ఈ అలవాటుని తగ్గించుకోండి. అలాగే పుస్తకాన్ని చేత్తో ఎత్తిపట్టి చదవటం ఒక రిస్క్. పడుకొని చదవాలనుకున్నప్పుడు ఛాతి మీద దిండు పెట్టుకొని, దిండు మీద పుస్తకం పెట్టుకొని, పుస్తకం వెయిట్ ఛాతి మీద పడేలాగా పట్టుకొని చదవండి. చేత్తో ఎత్తిపట్టి చదవకండి. చేతుల ప్యాకని ఇలాగ ఫ్యాన్ లాగా పట్టుకొని ఎక్కువసేపు ఇలాగా చూడటం ఒక రిస్క్. కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకోండి. ఇలాగా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్న నివారణ పద్ధతుల్ని పాటిస్తూ, అలాగే అవసరమైతే ఈ సూచనల్ని, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న గృహ చికిత్సల్ని పాటిస్తే ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అయితే కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆహారాలని, ఔషధాలని, అలాగే వ్యాయామాన్ని సూచించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవండి సమస్య తీవ్రంగా ఉంటే. ఇది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్కి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని సమగ్రంగా, సహేతుకంగా, శాస్త్రీయంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.